నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఏ వయసులోనైనా గర్భధారణ ఒక సవాల్గానే ఉంటుంది. గర్భధారణకు అవకాశమైన సంతోషపూరితమైన సమయం ఏది అని ఆలోచిస్తే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా భార్యాభర్తలు సిద్ధంగా ఉన్నప్పుడే. శారీరకంగా అయితే గర్భధారణకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అనువైనది. 35 సంవత్సరాలు దాటిన వారికి గర్భస్రావాలు, పుట్టుక లోపాలు ఎక్కువవుతాయి. గర్భధారణలో మధుమేహం రావటం, హైపర్ టెన్షన్, సమయం కంటే ముందే ప్రసవాలు వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. వయసు పైబడే కొద్దీ గర్భధారణకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించాలో డాక్టర్లు ఏం చెబుతున్నారు అనే విషయాలు ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖలో తెలుసుకుందాం. వయసు ఎక్కువైనంత మాత్రాన ఖచ్చితంగా అనారోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తారని చెప్పలేం. కానీ కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి. అందుకే గర్భధారణకు ముందే అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎలాంటి అవరోధాలు లేకుండా గర్భం ధరించగలిగే పరిస్థితులను నిర్ధారించుకోవడం, ఆ తరువాత గర్భిణులుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రిస్క్ తగ్గించుకోవడం గురించి ముందుగా తెలుసుకుందాం. గర్భధారణకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అనువైనది. ఈ వయసులో మహిళలు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు. గర్భ సంబంధిత సమస్యలు ఈ వయసులో సాధారణంగా తలెత్తవు. 30లలోకి అడుగు పెట్టే కొద్దీ వారి గర్భధారణ శక్తి తగ్గడం ఆరంభిస్తుంది. 30-40ల మధ్యకు వచ్చేసరికి గర్భం దాల్చడం క్లిష్టమవుతుంది. 35 సంవత్సరాలు దాటిన వారికి గర్భస్రావాలు, పుట్టుక లోపాలు ఎక్కువవుతాయి. అయితే వైద్య శాస్త్ర పురోగతి దృష్ట్యా సరైన చికిత్సలు, జాగ్రత్తల వల్ల ఈ సమస్యల్ని చాలా వరకు అధిగమించవచ్చు. సంపూర్ణ ఆరోగ్యం ఉంటే ఏ వయసులోనైనా గర్భం దాల్చవచ్చు. ఎవరికి వారు తమ అవకాశాలు, అవసరాలని దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవాలి. 20 నుంచి 25 సంవత్సరాల వారికి గర్భ సంబంధిత సమస్యలు సాధారణంగా తలెత్తవు. ఈ కాలంలో సంతానం కలిగిన స్త్రీలు తమ పిల్లలు టీనేజ్ వచ్చే సమయం నాటికి కూడా ఆరోగ్యంగానే ఉంటారు. ఇక 30లలో అడుగు పెట్టే కొద్దీ ఫెర్టిలిటీ శాతం తగ్గడం ఆరంభిస్తుంది. 35 సంవత్సరాలు దాటిన వారికి గర్భస్రావాలు, పుట్టుక లోపాలు ఎక్కువవుతాయి. వీటితో పాటు మధుమేహం, హైపర్ టెన్షన్, గడువు కంటే ముందు ప్రసవాలు వంటి సమస్యల శాతం కూడా పెరుగుతుంది. అందుకే ఇలా వయసు మీరిన తర్వాత గర్భం ధరించాలనుకునేవారు ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఖచ్చితంగా వయసు ఒక నంబరే కాదు, వయసుతో కూడుకున్న సమస్యలు కూడా చాలా ఉంటాయి. 30 ఏళ్ళు పైబడిన వాళ్ళలో అండోత్పత్తి సంఖ్య, అండాల సంఖ్య, అదే కాకుండా అండం ఒక క్వాలిటీ అంటే దాని గుణం, దాని ఏజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు మనము గర్భధారణ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే 30 ఏళ్ల పైబడిన వాళ్ళకి అండం క్వాలిటీ తగ్గడమే కాకుండా, అండం సంఖ్య తగ్గడమే కాకుండా ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దీంతో పాటు గర్భం దాల్చాలంటే రిసెప్టివిటీ అంటారు. ఎప్పుడైతే గర్భాశయంలో కనుక పిండం తయారైన తర్వాత ఆ అతుక్కునే శక్తి ఏదో ఉంటుందో అది యూట్రైన్ రిసెప్టివిటీ అంటారు. ఆ రిసెప్టివిటీ కూడా ఏజ్కి పైపడుతున్న కొద్దీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇది యంగ్గా ఉన్నప్పుడు అంటే 18 ఇయర్స్ అబవ్గా ఉన్నప్పుడు, 25 ఇయర్స్ టు 27 ఇయర్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే 30 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము, యూట్రైన్ రిసెప్టివిటీ అనేది కొంచెం తగ్గుముఖం పట్టి 40 పైబడిన వాళ్ళకి బాగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో కనుక మనం గమనించుకున్నట్టయితే ఇది మన నేచర్ అంటే ప్రకృతి పరంగా 30% కంటే తక్కువ ముఖంగా వాళ్ళకి రిసెప్షన్ అనేది ఉంటుంది. దీంతో పాటు రకరకాల సమస్యలు ఎంత అధికంగా వాళ్ళు వయసుతో ఉంటారో అంతే రకంగా ఈ స్థూలకాయ సమస్యలు కానీ, పాలిసిస్టిక్ ఓవేరియన్ సమస్యలు కానీ, ఎండోమెట్రియోసిస్ సమస్యలు కానీ, హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటే సంతానలేమి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చేసే అవకాశం కూడా వీటి ద్వారా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే అసలు సమస్య గర్భధారణ జరగకపోవడం. దాన్ని సంతానలేమి సమస్య అంటారు. వయసు పెరిగే కొద్దీ అండాల సంఖ్య తగ్గిపోతుంది. ఉన్న అండాలు పురుషుడి వీర్యకణంతో కలిసి ఫలదీకరణ జరిగే అవకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే గర్భధారణకు వయసుతో ఎక్కువ సంబంధం ఉంటుంది. గర్భధారణకు ముందే మధుమేహం ఉంటే అది రక్తనాళాలు, నాడులు, కళ్ళు,
మూత్రపిండాలని దెబ్బతీయవచ్చు. ఇది కూడా సంతాన సాఫల్యానికి అవరోధం. 20వ వారం తరువాత కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడం, కంటి చూపు మందగించడం, విపరీతమైన తలనొప్పి లాంటి సమస్యలు చుట్టుముడతాయి. 35 ఏళ్లు పైబడిన వాళ్ళలో చాలా మందికి నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. సకాలంలో పుట్టిన వాళ్ళకంటే ఇలా ముందుగా పుట్టిన వాళ్ళకే అనేక ఆరోగ్య సంబంధమైన సమస్యలు వస్తాయి. పుట్టే పిల్లల్లో బుద్ధి మాంద్యం సహా అనేక సమస్యలు ఏర్పడవచ్చు. వయసు ఎక్కువగా ఉన్న తల్లుల్లోనే సిజేరియన్ కూడా ఎక్కువ. 35 ఏళ్ళు పైపడిన వాళ్ళల్లో అధికంగా గర్భిణీ స్త్రీలలో మనము గమనించుకోవాల్సిన అవసరం ఏంటిదంటే, మనము చాలా ప్లాన్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఫాలిక్ యాసిడ్, మల్టీవైటమిన్స్, విటమిన్ డి ఇలాంటి వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకునే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే, మంచి సేఫ్ మెడికేషన్స్ యూస్ చేస్తూనే చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 35 ఇయర్స్ పైపడిన వాళ్ళకి కంజనైటల్ మాల్ఫర్మేషన్స్, ప్రాబ్లమ్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచిగా ఫీటల్ మెడిసిన్ కేర్తో పాటు హైయర్ సెంటర్కి మీరు చెకప్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అందరి వల్ల, చిన్న క్లినిక్స్ వల్ల ఇలా ట్రీట్మెంట్ తీసుకోవడం కుదరదు. ఖచ్చితంగా మీరు హైయర్ సెంటర్, మంచి ఆబ్స్టెట్రిక్ సెంటర్, ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉన్న సెంటర్కి వెళ్ళినట్టు అయితే కరెక్ట్గా మీకు ఎప్పుడైతే స్కాన్స్ అవసరమో మంచిగా ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్, ఎన్టీ స్కాన్, పద్ధతిగా ఎన్టీ స్కాన్ ప్లస్ క్వాడ్రపుల్ మార్కర్ అనేది చేసినట్టు అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నా తెలుస్తాయి, ప్లస్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుస్తాయి, బీపీ వచ్చే అవకాశం ఉంటే తెలుస్తుంది, ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ ఉంటే తెలుస్తుంది, బేబీస్ స్మాల్ వెయిట్గా ఉన్న ఛాన్సెస్ ఉన్నా తెలుస్తాయి, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్కి ఎక్కడ మిస్ అవ్వకుండా స్క్రీనింగ్ పద్ధతులు కరెక్ట్గా ఉంటాయి. ఆ తర్వాత డెలివరీలో కూడా హై రిస్క్ సెంటర్కి వెళ్ళినట్టు అయితే మీకు మంచి అవుట్కమ్స్ అనేవి ఉంటాయి. ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి లేబర్లో ప్రాబ్లం లేకుండా మనకి డెలివరీ టైంకి అందరూ స్పెషలిస్ట్లు అవైలబుల్ ఉండేలాగా, ప్రీటర్మ్ డెలివరీ అయితే ఎన్ఐసియూ ఫెసిలిటీ ఉండేలాగా, లేకపోతే ఏదైనా ఆపరేటివ్ ఇంటర్వెన్షన్స్ చేయాల్సినట్టు ఉంటే 24/7 అనస్థీసిస్ట్ ఉండే సెంటర్ లాంటి దాన్ని ఎంచుకున్నట్టు అయితే ఖచ్చితంగా మెటర్నల్కి సేఫ్టీ అనేది జరుగుతుంది. వయసు మీద పడిన తరువాత గర్భం ధరించడం అనివార్యమైనప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంత రిస్క్ తగ్గించవచ్చు. గర్భధారణకు ముందు చేయించుకునే పరీక్షల సాయంతో గర్భధారణ అవకాశాలను, సమస్యలు ఎదురు కావడానికి ఉన్న అవకాశాలను తెలుసుకోవచ్చు. DNA స్క్రీనింగ్ పరీక్షలతో శిశువుకు పుట్టుకతో ఏవైనా లోపాలుంటాయేమో తెలుస్తుంది. ముందుగా భార్యాభర్తలు పరీక్షలు చేయించుకుంటే వారి ఆరోగ్య పరిస్థితి తెలుస్తుంది. అప్పుడే కుటుంబ వైద్య చరిత్ర, వాడుతున్న మందులు కూడా డాక్టర్కి చెప్పాలి. అప్పుడే ముందు జాగ్రత్తల గురించి డాక్టర్ చెప్పడానికి వీలవుతుంది. రక్తపోటు, మధుమేహం, డిప్రెషన్ లాంటి సమస్యలకు చికిత్స తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్తో కూడిన మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడటం వలన దేహం ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఫోలిక్ యాసిడ్ వలన పిల్లల్లో మెదడు, వెన్నుముక సంబంధమైన సమస్యలు, గ్రహణ మొర్రి లాంటి లోపాలు సైతం ఏర్పడవు. బరువు పెరగటం మరీ ఎక్కువ గాని మరీ తక్కువ గాని కాకుండా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి ఉండకూడదు. మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండాలి. మొత్తంగా ఆరోగ్యవంతంగా ఉంటే వయసు కాస్త ఎక్కువైనా ఎలాంటి సమస్య లేకుండా పిల్లల్ని కనవచ్చు. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో, అన్ని జాగ్రత్తలతో పాటు వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార నియమాలు, వాళ్ళు పాటించాల్సిన వ్యాయామాలు, ఇవన్నీ కూడా ఒక టీం కింద సూపర్విజన్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. యంగ్గా ఉన్నప్పుడు ఫిట్నెస్ లెవెల్స్ వేరే ఉంటాయి, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఫిట్నెస్ లెవెల్స్ వేరే ఉంటాయి. కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలల్లా సంతులితమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంచి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అధికంగా కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రోటీన్స్, వైటమిన్స్, మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ బరువుకి కరెక్ట్గా అనుగుణంగా ఉండేలాగా డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా యోగా ఇంపార్టెంట్, ఖచ్చితంగా డైట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇలా అన్ని ఏరియాస్లో గనక మనం కవర్ చేసినట్టు అవుతేనే అది ఒక ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీకి లీడ్ చేస్తుంది. వాటన్నిటితో పాటు బేబీ ఆరోగ్యంతో పాటు మదర్ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటిదంటే డెలివరీ అయిన తర్వాత ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యకరమైన బేబీ ఉండి అనారోగ్యంతో తల్లి ఉన్నా కూడా అస్సలు లాభం అనేది ఉండదు. తల్లి ఆరోగ్యం కూడా బిడ్డ ఆరోగ్యంతో పాటు కాపాడుకున్నట్టు అయితే ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా డెలివరీ అయిన తర్వాత కూడా అది ఇద్దరికీ సంతోషాన్ని ఇస్తుంది, కుటుంబం మొత్తానికి కూడా సంతోషాన్ని ఇస్తుంది.
పైకి అంతా బాగానే ఉన్నప్పటికీ 35 ఏళ్లు దాటాక గర్భధారణకు ప్రయత్నించే వాళ్ళు ముందస్తు పరీక్షలు చేయించుకోవడం, గర్భధారణ తర్వాత కూడా క్రమం తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడటం అవసరం. గర్భధారణకు ముందు వాడిన మందుల గురించి డాక్టర్కి చెబితే గర్భవతిగా వాడాల్సిన సరైన మందుల్ని సూచిస్తారు. బరువు పెరగటంలో ఒక క్రమ పద్ధతి ఉండాలి. ఎంత తినాలన్నది కూడా డాక్టర్ సలహా మేరకు పాటించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా వయసు మీరిన వారు కూడా ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వడానికి అవకాశం ఉంటుంది. మూత్రానికి కూర్చున్నప్పుడు మంట పుట్టినట్లు అనిపించడం స్త్రీలలో ఒక సర్వసాధారణ సమస్యగా ఉంటుంది. ఇలా మూత్రంలో మంట పుట్టడానికి కారణం మూత్రనాళం ఇన్ఫెక్షన్కి గురి కావడం. ఇందులో మొదటిది మూత్రనాళపు పైభాగం ఇన్ఫెక్షన్కి గురి కావడం. దీనిలో కిడ్నీలు, మూత్రాశయాలకు ఇన్ఫెక్షన్ సోకి ఉంటుంది. ఇక రెండవది మూత్రనాళపు దిగువ భాగం ఇన్ఫెక్షన్కి గురి కావడం. దిగువ భాగం అంటే మూత్రాశయానికి కలిపే చోట నుంచి మూత్రాన్ని వదిలే బయటి భాగం వరకు అన్నమాట. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, యాస్మిన్ ఇలా అడుగుతున్నారు. నా వయసు 27 సంవత్సరాలు, బరువు 74 కిలోలు. నాకు పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది. నాకు PCOS సమస్య ఉండడం వలన నేను న్యాచురల్ పద్ధతిలో కన్సీవ్ అవడం లేదు. అందుకే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. ఇప్పుడు నాకు ప్రతి నెల 22 mm ఎగ్ రిలీజ్ అవుతుంది. నా భర్త సెమిన్ కౌంట్ 65% ఉంది. అయినా కూడా నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు. కారణం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. యాస్మిన్, మీ ఉత్తరం చదివితే మీ బరువు 74 కేజీలని, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉందని, చికిత్స తీసుకున్న పిల్లలు కావట్లేదని రాశారు. మీ బరువుతో పాటు మీ ఎత్తు కూడా రాసుంటే మాకు మీ BMI బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉందో తెలిసి ఉండేదమ్మా. ఎందుకంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్కి రకరకాల మల్టీ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది బరువు ఒకటి. మీ బరువు కనుక ఉండాల్సిన దానికంటే అధికంగా ఉంటే తప్పనిసరిగా మీరు బరువు తగ్గటం ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు పిల్లలు కావడానికి అవకాశాలు చాలా పెరుగుతాయి. ఇకపోతే రెండోది, PCOS ఉన్న వారికి ముఖ్యంగా పిల్లలు కాకపోవడానికి కారణం ఏంటంటే అండం విడుదల కాకపోవటం. సో మీరు అండం విడుదల కావడానికి మందులు వాడాను అంటున్నారు, వాటితో ప్రెగ్నెన్సీ రాలేదంటున్నారు. సో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ మందులతో పాటుగా మెట్ఫార్మిన్ అని మీ PCOS మెటబాలిజంని కరెక్ట్ చేసి ఇన్సులిన్ సెన్సిటైజర్ అనే మందు, ఈ మందు కనుక వాడితే గర్భం దాల్చడానికి ఛాన్సెస్ ఇంకా కొద్దిగా ఎక్కువ అవుతాయి. ఒకవేళ దీనితో కూడా రాలేదనుకోండి, ఇంకా తర్వాత మెట్టుకు వెళ్ళాలి మనం. అంటే ఒక్క PCOS ఒకటే కారణం కాకపోవచ్చు. మీ వారి కౌంట్ కూడా బాగానే ఉందంటున్నారు, కానీ మీ ఫెలోపియన్ ట్యూబులు చూసుకోవాలి. ఒక్కొక్కసారి ల్యాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ చేసి లోపలంతా బాగానే ఉందా, ఇంకా ఎండోమెట్రియోసిస్ వంటి జబ్బులు ఏమన్నా ఉన్నాయా, అతుకులు ఎడిషన్స్ ఉన్నాయా, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది PCOS ఉన్న స్త్రీలకి, ముఖ్యంగా ఓవరీస్ సైజు బాగా పెద్దగా ఉన్న వాళ్ళకి, AMH హార్మోన్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఓవేరియన్ డ్రిల్లింగ్ అని చెప్పి ఓవరీస్ పంక్చర్ చేస్తే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఇంకా ఇవేవి పనిచేయలేదు అనుకోండి, తర్వాత మెట్టు ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, ఆ తర్వాత IVF, ఒకదాని తర్వాత ఒకటి ప్రయత్నం చేసి చూస్తూ ఉండాల్సిందే. డాక్టర్ గారు, మీనా ఇలా అడుగుతున్నారు. నా వయసు 30 సంవత్సరాలు. నాకు మొదటిసారి బాబు పుట్టాడు. ఆ సమయంలో అంతా సవ్యంగానే జరిగింది. రెండో ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు ఎక్కువ అయిపోయి 8వ నెలలో సిజేరియన్ చేశారు. బేబీ ఫిస్టుల్ల సమస్యతో చనిపోయింది. మూడవసారి గర్భం దాల్చినప్పుడు కూడా ఉమ్మనీరు ఎక్కువయ్యి మళ్ళీ బేబీ చనిపోయింది. ఉమ్మనీరు ఎందుకు ఎక్కువ అవుతుంది? నేను మళ్ళీ గర్భం దాల్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మీనా, మీ ఉత్తరం చదివితే మీరు 3 సార్లు గర్భం దాల్చినా కూడా ఒక్కసారి బిడ్డ బాగుంది అని రాశారు. మిగిలిన 2 సార్లు కూడా ఉమ్మనీరు ఎక్కువ అవటం, బిడ్డ చనిపోవటం జరిగింది. అయితే రెండవసారి బిడ్డకి ఫిస్చులా అనే అవకరం కూడా ఉంది అని రాశారు. అయితే ఉమ్మనీరు ఎక్కువగా ఉండటానికి ముఖ్యంగా 2-3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్, అంటే మీకు గర్భవతిగా ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం. అటువంటిది కనుక ఉంటే దానికి చికిత్స ముందు నుంచి తీసుకుని ముందుగానే షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుని అది ఎక్కువగా లేకుండా హిమోగ్లోబిన్ A1C 6 కంటే తక్కువగా ఉన్నప్పుడు కనుక మీరు ప్రెగ్నెన్సీ కొరకు ప్రయత్నం చేస్తే బిడ్డకి అవకరాలు వచ్చే అవకాశం, మీకు ఉమ్మనీరు ఎక్కువ అయ్యే అవకాశం కూడా బాగా తగ్గుతాయమ్మా. అందుకని ఇదొకటి మీరు చూసుకోవాలి తిరిగి గర్భం దాల్చే ముందు. ఇక రెండవది, బిడ్డలు అవకరాలు ఉన్న బిడ్డలు
ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు ఎక్కువ కావడానికి అది కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్పి మీకు ఒకసారి బేబీకి ఫిస్టులా ఉందన్నారు, మరి ఆ తర్వాత సారి ఏం జరిగిందో మీరు రాయలేదు. సో ఒకవేళ ఒక బిడ్డ బాగుండి మీ తర్వాత ఇద్దరు బిడ్డలకి అవకరాలు కనుక ఉండుంటే మీరు ముందుగానే జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. మీ క్రోమోజోములు, మీ జీన్స్ టెస్టింగ్ బై యారే ఇటువంటివి ఈ టెస్ట్లన్నీ చేయించుకొని చూడాలి. ఇకపోతే మూడో రకం ఇడియోపతి కంటే మనకి కారణం తెలియంది. మనకి దురదృష్టవశాత్తు ఏంటంటే ఎక్కువ హైడ్రామియాస్ ఈ కోవకి చెందినవే ఉంటాయి. అందుకని ముందుగా మీరు గర్భిణీ వచ్చిన తరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడిగారు. జాగ్రత్తలు వచ్చిన తరువాత కాదు, రాక ముందుగానే మీరు ఈ పరీక్షలన్నీ చేయించుకుని కారణం ఏమిటో కనుక మనకి అర్థమైతే ఆ కారణానికి మనం తగిన చికిత్స చేసుకుని తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే మంచిది. ఈ రకంగా ట్రై చేయండి. స్త్రీలకు ఎక్కువగా మూత్రనాళపు దిగువ భాగం ఇన్ఫెక్షన్కి గురవుతూ ఉంటుంది. అందుకు కారణం స్త్రీల మూత్రనాళం తక్కువ పొడవు ఉండటం. యోనికి కనుక ఇన్ఫెక్షన్ ఉంటే అది మూత్రనాళానికి కూడా చాలా త్వరగా వ్యాపించి మూత్రం పోస్తున్నప్పుడు నొప్పిగాను మంటగాను ఉంటుంది. ఇక మాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. మామూలు కంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు నాభికి దిగువ భాగాన నొప్పిగా ఉంటే బహుశా ఇందుకు కారణం మూత్రాశయానికో మూత్రనాళానికో ఇన్ఫెక్షన్ సోకడం అయి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా మూత్ర పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ కనబడితే డాక్టర్లు యాంటీబయాటిక్స్ వాడమని సలహా ఇస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, సుజాత ఇలా అడుగుతున్నారు. నాకు డెలివరీ అయ్యి సంవత్సరం అవుతుంది. నేను పాపకి పాలు ఇస్తున్నాను. అయితే నా రొమ్ములు బాగా లూజ్ అయ్యాయి. బ్రెస్ట్ సైజ్ కూడా బాగా పెరిగింది. నేను ముందు నుంచి కాస్త అధిక బరువుతో ఉన్నాను. దానివల్ల ఇంకా ఇబ్బందిగా ఉంది. బ్రెస్ట్ టైట్ అయ్యి సైజ్ తగ్గడానికి ఏం చేయాలి? ఏమైనా వ్యాయామాలు కానీ మందులు కానీ ఉంటాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సుజాత గారు, మీరు అధిక బరువు ఉన్నారని చెప్తున్నారు. అధిక బరువు ఉన్నప్పుడు రొమ్ము అనేది ఫ్యాట్తో ఫామ్ అవుతుంది కాబట్టి రొమ్ము సైజు కూడా పెరుగుతూ పోతుంది. ఇంకా డెలివరీ తర్వాత పాలు ఇచ్చేటప్పుడు పాలు ఇవ్వడానికి ఇవన్నిటికి కూడా ముందుగానే బ్రెస్ట్ అనేది ప్రిపేర్ అయ్యి సైజ్ అంటూ పెరుగుతూ పోతుంది. ఈ బ్రెస్ట్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ డెలివరీ అనేవి ఉంటాయో ఆ టైంలో ఈ బ్రెస్ట్ గ్లాండ్స్ సైజ్ అనేవి బాగా పెరిగిపోయి పాలు ఇచ్చేటప్పుడు సైజెస్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు పాలు ఇవ్వడం ఆపేశారో ఆ తర్వాత నుంచి బ్రెస్ట్ ఎక్సర్సైజెస్ అంటే అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్, షోల్డర్ ఎక్సర్సైజెస్, పెక్టోరాలిస్ మజిల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చేయడం వల్ల కొద్దిగా సైజ్ అనేది తగ్గుతుంది. కానీ ఆల్రెడీ ఫామ్ అయిన సైజెస్, ఫ్యాట్ వల్ల పెరిగిన సైజెస్ జనరల్గా తగ్గడం అనేది కష్టంగా ఉంటుంది. మీరు అధిక బరువుని తగ్గించుకోగలిగితే బ్రెస్ట్ సైజు కూడా తగ్గుతుంది. కానీ ఇంకా బరువు పెరుగుతూ పోతే సైజ్ అనేది పెరుగుతుంది. ఇంకా లూజ్నెస్ విషయానికి వస్తే ఇవన్నీ కూడా బ్రెస్ట్ గ్లాండ్స్ అనేవి డెలివరీ తర్వాత పాలు ఇచ్చేటప్పుడు గ్లాండ్స్ అనేవి సైజ్ పెద్దగా అవ్వటం వల్ల టైట్నెస్ అనేది తగ్గి లూజ్నెస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ లూజ్నెస్ కూడా మీరు ఎక్సర్సైజెస్ ఇందాక చెప్పినట్టు షోల్డర్ ఎక్సర్సైజెస్, అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్, పెక్టోరాలిస్ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు కొద్దిగా టైట్నెస్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు కనుక సైజ్ తగ్గకుండా బ్రెస్ట్ సైజ్ తగ్గించుకోవాలనుకుంటే బ్రెస్ట్ అగ్మెంటేషన్ అనే సర్జరీస్ ఉంటాయి. ఒకవేళ మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ వచ్చాక ఈ సర్జరీస్ చేయించుకున్నాక ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ఈ చేంజెస్ అన్నీ కూడా అగైన్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ లూజనింగ్ అవ్వటము, మళ్ళీ పెద్ద సైజ్ అవ్వటము ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీకు పిల్లలందరూ పుట్టేశాక ఎప్పుడైతే మీరు పిల్లలు వద్దనుకుంటారో అప్పుడు ఈ బ్రెస్ట్ సర్జరీస్ అనేవి చేసుకోండి. కాబట్టి మీకున్న పరిస్థితిని బట్టి ఎలాంటివి వ్యాయామాలు అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ వ్యాయామాలు చేసి ట్రై చేసి చూడండి. డాక్టర్ గారు, నందిని ఇలా అడుగుతున్నారు. నా వయసు 25 సంవత్సరాలు. పెళ్ళయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. మేము ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్నాం. నా భర్తకు స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉందని మందులు కూడా వాడుతున్నాము. పోయిన నెల నాకు పీరియడ్స్ లేట్ అయితే టెస్ట్ చేసుకున్నాను. ఫెయింట్ లైన్ వచ్చింది. హాస్పిటల్లో చెక్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది. ఎందుకు ఇలా అయింది? నాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రావడం లేదు? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. నందిని గారు, మీకు పెళ్ళై 6 సంవత్సరాలు అయిందంటున్నారు. ఇంతవరకు ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదా? లేకపోతే వచ్చి ఏమైనా మిస్క్యారేజెస్ అయ్యాయా చూసుకోండి. ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారేజ్ కనుక అయినట్లయితే మీలో ప్రాబ్లం అనేది ఉండిండదు. మీరు ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఎగ్ ఫామ్ అవుతుందా లేదా, మీరు ట్యూబ్స్ బాగున్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అన్నీ కూడా బాగున్నట్లయితే కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. అంటే మనకి ఈ పిల్లలు పుట్టకుండా ఉండడానికి కారణము తెలుసుకోవడానికి కూడా ఏమీ
ఏమీ ఉండదు. కొంతమందిలో స్ట్రెస్ ఉండడం వల్ల, కొంతమందిలో మైల్డ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల జరుగుతుంది. ఇంకా మీ హస్బెండ్ దానికి స్పర్మ్ కౌంట్ గురించి చెప్తున్నారు. స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, మార్ఫాలజీ ఎంత ఉంది, మొటిలిటీ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నార్మల్ రేంజ్లో ఉన్నట్లయితే జనరల్గా టెన్షన్ పడేది ఏముండదు. మందుల వల్ల ఒకవేళ మీకు ఎటువంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఫుడ్ హ్యాబిట్స్, మీ రెగ్యులర్గా సోషల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ డ్రింకింగ్ అనుకుంటే డ్రింకింగ్ తగ్గించడము, స్మోకింగ్ చేయకుండా ఉండటము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తే స్పర్మ్ కౌంట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అన్నీ బాగున్నా కూడా కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ అనేది చేస్తాము. ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేయడం వల్ల చిన్న చిన్న ఎండోమెట్రియోసిస్ లేకపోతే ఓవరీలో చిన్న చిన్న సిస్ట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇవి తీసేయడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎంబ్రియో ఫామ్ అయినా కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఎంబ్రియో అటాచ్మెంట్ అనేది ఉండదు మీ యూట్రస్కి. కాబట్టి స్ట్రెస్ ఎంత వీలైతే అంత వీలైనంత తక్కువగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మెడిటేషన్ చేయటము, యోగా చేయటము, యాక్టివ్గా ఉండటము లాంటివి ఉంటే జనరల్గా ప్రెగ్నెన్సీస్ కొంత టైం ఆగితే వచ్చేస్తుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకోవడం కోసం మొదట మూత్రాన్ని ల్యాబొరేటరీలో పరీక్ష చేయించడం తప్పనిసరి. ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నిర్ధారణ అయితే డాక్టర్ సుమారు 2 వారాల కోర్సుకు సరిపడా యాంటీబయాటిక్ మందులు రాస్తారు. మూత్రాశయం, గర్భాశయాలను పట్టి ఉంచే కండరాల పటిష్టత కోసం పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయమని సలహా ఇస్తారు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.